పోచమ్మ తల్లికి బోనం అయితే తీసుకెళ్తున్నారు. కుండలో పోచమ్మ తల్లికి అయితే బోనం అయితే తీసుకెళ్తారు. బోనాన్ని అయితే చాలా అందంగా అయితే తయారైతే చేస్తుంది. మా చెల్లెనైతే ఈ విధంగా అయితే బోనం అయితే తయారు చేసింది. వేపాకులతో ఫుల్ గా అయితే బోనాన్ని అయితే అలంకరించింది. బోనాన్ని అయితే అలంకరించిన తర్వాత పోచమ్మ తల్లికి అయితే బోనాన్ని తీసుకుపోయే టైం అయితే ఆసనమైంది. అందుకే బోనం అయితే నెత్తిపై టైంలో బోనం ఎత్తుకున్న టైంలో నీళ్ళతోనైతే సాక అయితే పెడతారు. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. మీ ఊర్లోనైతే ఎలా జరుగుతుందో కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి. ఇదైతే ఎక్కడో కాదు, అంక్రెడ్పల్లి విలేజ్ లో అయితే ఈ పోచమ్మ తల్లి బోనాలు అయితే జరుగుతున్నాయి. చాలా ఘనంగా అయితే జరుగుతాయి. ఇదే పోచమ్మ గుడి చాలా అందంగా అయితే డెకరేషన్ అయితే చేశారు. చాలా మంది జనం అయితే ఇక్కడికి అయితే వస్తుంటారు. పోలీసుల బందోబస్తు కూడా ఇక్కడికి అయితే ఫైనల్ గా అయితే ముందు నుంచి అయితే చూస్తే పోచమ్మ తల్లి గుడి అయితే ఇలాగ అయితే అలంకరించారు. లోపలైతే గుడిని కూడా వీడియో అయితే ఎడిటింగ్ చేయడం అయితే లేట్ అయింది. అందుకనే లేట్ అయితే అయింది. ఇక లోపల గుడి లోపల అయితే దేవత అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక లోపల గుడి లోపల అయితే దేవత అయితే ఈ విధంగా ఉంటుంది.